రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బీటలు వేస్తున్నాడు, బీజేపీ పార్టీకి బాటలు వేస్తున్నాడు అని కూడా విన్నాను. ఏమంటారు? లేదు, తెలంగాణ ప్రజలు బాటలు వేస్తున్నారు. హిందూ ద్రోహులు, హిందూ వ్యతిరేక పార్టీలు, హిందువులను అడుగడుగును ఆశ్రయించుకునే ఇతర మతస్థులు వాళ్ళు బీటలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ హిందువులు తెలుసుకున్నారు. అయితే ధర్మపురి అరవింద్ రీసెంట్ గా లగచర్ల లడాయిలో ఫార్మా సిటీ గురించి కొన్ని చేసినటువంటి కామెంట్స్ చాలా ఆసక్తికరంగా అనిపించింది అన్నమాట. ఏమనిపించింది? ఒకటి రాదా, ఇప్పుడు లడచర్ల ఉంది. నిజంగా నేను ఈ రాజకీయాలకు అతీతంగా చెప్తున్నా, మీరున్న ఛానల్స్ అందరు దయచేసి పోండి. నేను వెళ్ళాను, నేను కూడా వెళ్ళాను. ఉమెన్ మీద మాలిస్టేషన్ జరిగింది, ఫస్ట్ బయటికి పెట్టిందే మేము. అలా కాదండి, కొట్టకూడని చోట కొట్టుకుంటా, చూడని చోట ముట్టకుంటా. అవును, అదెందుకు ప్రజాస్వామ్యంలో వాడు దూరాన్నవు మేము ఏదంటున్నాము. ఇప్పుడు ఫార్మర్స్ దీని మీద బీజేపీ పార్టీ పెద్దగా స్పందించలేదు. మేమే పోరాడుతున్నామంటే బీఆర్ఎస్ కేసులకు భయపడి రకరకాల భయపడి లోపాయక ఒప్పందాలని మేము ఏమంటున్నాము. ఈ రోజు మరి లగచర్ల బాధితుల్ని ఢిల్లీ తీసుకెళ్ళింది ఎవరు? ఇగో ఢిల్లీ తీసుకెళ్ళరా, ఢిల్లీకు ఎందుకు తీసుకెళ్లారా తర్వాత మాట్లాడతాం రాజకీయాలు. మేము ఆ ఫార్మా క్లస్టర్స్ వ్యతిరేకిస్తాం క్లియర్గా. ఎక్కడైతే 12,000 ఎకరాలు 13,000 ఎకరాలు మీరు ఫార్మాసిటీ పేరు మీద ప్రొక్యూర్ చేసుకొని పెట్టుకున్నది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఆల్రెడీ హైకోర్టులో అఫిడవిట్ కూడా ఇచ్చింది రేవంత్ సర్కార్. 15,000 ఎకరాలు మేము ఫార్మాసిటీ అని ఇప్పుడు కూడా అఫిడవిట్ ఇచ్చింది హైకోర్టులో. కాబట్టి ఒకవేళ మీకు ఏమన్నా ఉంటే అప్పుడున్న రాజకుటుంబంతో పంపకాలలో తేడా వచ్చింది, వాళ్ళు ఏమన్నా ఒక 2-3 వేల ఎకరాలు కొట్టేసినారని మీకున్న డాటా, అదే గవర్నమెంట్ దాని డాటా ఉంటుంది కదా, రెవెన్యూ డాటా అంతా మీదే, అన్ని డాటా మీదే. కాబట్టి మీరు ఏదైనా పంపకాలు చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఏమైనా కొట్టేసింది ఉంటే, వాటాలు తీసుకున్నది ఉంటే అవన్నీ మీరు సెటిల్ చేసుకుంటారు, చీకట్ల వ్యాపారాలు. కానీ పేద ప్రజలు మళ్ళీ లంబాడ బిడ్డలు, దళిత బిడ్డలు అక్కడ ఉన్నదంతా మేము వెళ్ళినప్పుడు అందరూ 2 ఎకరాలు 3 ఎకరాలు 1 ఎకరమే వాళ్ళు చెప్పింది. అంటే అది నిజంగా చెప్తున్నారు. అదా ఒక సామాన్యులు పేదవాళ్ళు ఏంటంటే పేగుబంధంలాగా పెంచుకుంటారు ఆ భూమిని. ఆ ఎకరం 2 ఎకరాలు ఉంటుంది కానీ తరతరాలుగా వస్తూ ఉంటుంది, వదులుకోలేరు. మళ్ళీ 2 ఎకరాలు అమ్ముతాయి, వీడేమో అంటాడు 3 రెట్లు ఇస్తా అంటాడు, 4 రెట్లు ఇస్తా అంటాడు. ఇక ఏదో నోటికి వచ్చింది చెప్తారు వీళ్ళు. కానీ ఆ డబ్బులు తీసుకొని పోతే వాళ్ళ సంతానం వృధా అయిపోతుంది, వాళ్ళు ఖర్చు పెడతారు. అంటే ఈ రకంగా కాదు. అంటే మీరు అట్లాంటి అంతకన్నా వాల్యూ అయిన భూములు ముందు ఇవ్వండి, వాళ్ళకు భూములు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. నష్టపరిహారం కొత్త రకం పెడదాం తెలంగాణలో. అంటే ఎకరానికి 15 లక్షలు ఇస్తాం. 15 లక్షలు, ఎకరం ఇచ్చి 15 లక్షలు ఇవ్వు. కానీ మళ్ళీ 15 లక్షల భూమి అడుగుకుంటాడు. 15 లక్షలు ఇచ్చి 60 లక్షలు ఇల్లు, ఒక గుంటలో ఇల్లు. ఒకటే చెప్తున్నానండి, 15 లక్షల ఇల్లు ఒక ఎకరం 15 లక్షలు ఇచ్చిన తర్వాత 15 లక్షల ఎకరం కొనిమను ఈ రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిని కొనిమను కదా, అలా కొడంగలే కదా అది. నువ్వు నేను మొత్తం పోదాం, ఆడికే పోదాం, కొనిమను కదా 15 లక్షలకి ఎకరం, పచ్చటి పొలాలు. ఆయన మాట్లాడతాడు గుడ్లు పెట్టని భూములు అంటాడు. మేము వెళ్ళాం, పచ్చటి పొలాలు, 2 కార్లు పండుతున్న పంటలు. ఒకటి రాదా, ఎప్పుడు రాజ్యమే. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇది ఒక రకమైన అవినీతి, అంటే పేదల పట్ల పక్షపాత ధోరణి, వాళ్ళని మోసం చేసి దగా చేసి కడుపులు కొట్టే పార్టీ. ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుని నేను దమ్ముంటే చెప్తాను. ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళమని చూద్దాం. 60 సీట్లు కాదు, 6 సీట్లు కూడా రావు. ఇప్పుడు కొడంగల్ ఎవరిదండి? కొడంగల్ గౌరవనీయ ముఖ్యమంత్రి గారిది కొడంగల్ నియోజకవర్గం. ఓకే, ప్రతిపక్షాలు బీజేపీ లేకపోతే సిద్దిపేటోడో సిరిసిల్లోడో, మీరు ఆ స్పందన చూడండి, ప్రజల తిరుగుబాటు చూడండి. ఆడవాళ్ళు 50-60 ఏళ్ళ ఆడవాళ్ళు పాపం వాళ్ళ వేషధారణ అంతా సామాన్యులు, పేదవాళ్ళ వేషధారణ చాలా పేదరికంగా ఉన్నారు. వాళ్ళ ఆవేశము, ఆక్రోశము, ఆవేదనతో రాళ్ళు కొడుతున్నారు. అయితే దాంట్లో ఎవరు ఉంటారు కదా 10% అన్నప్పుడు మేము ప్రతిపక్షాలుగా కొందరు ముందు ఉంటారు, నాయకత్వం వహిస్తారు, కొద్దిగా వాయిస్ కూడా ఎక్కువిస్తారు. అటువంటి టైంలో ప్రజలు కొద్దిగా ఉద్రేకం అవుతారు. మరి లగచర్ల వెళ్ళేటప్పుడు ఎందుకు డీకే అర్నాన్ కానీ ఈటెల రాజేంద్రన్ కానీ ఇలా కొంతమందిని ప్రివెన్షన్ ఆఫ్ అరెస్ట్ కింద ముందస్తు అరెస్టులు చేశారు? ఇప్పుడు ఒకటి అందులో ఒకసారి వాళ్ళకి రాష్ట్రం ముందు దోషాలు నిలబడరు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కొడంగల్లోనే అంటే ఇప్పుడు ఆయన ఏమంటారంటే, నేను స్టేట్మెంట్ చూసిన వరంగల్, నాకు అక్కడ 1000 ఎకరాలు కూడా నా దగ్గర చెప్పారు. మరి కొండరెడ్డిపల్లి దగ్గర పెట్టుకో, మీదే కదా 1000 ఎకరాలే కావాలట ఆయనకు. కొండరెడ్డిపల్లి అని రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం ఉంది. వాళ్ళ అన్నదమ్ములకు వాళ్ళకి అందరు కలిపి వాళ్ళ బంధువులకు కలిపి 1000 ఎకరాలు అందులో పెట్టుకుంటారు. కావాల్సింది 1000 ఎకరాలే కదా రాదా.
పేద ప్రజలు లంబాడ బిడ్డలది దళిత బిడ్డలది ఎందుకు మీకు ఎకరం 2 ఎకరాలు పేగుబంధం పెంచుకున్నది? మీ సొంతంది 1000 ఎకరాలు ఉంది మీ కొండరెడ్డి పెళ్ళిలా, అక్కడ పెట్టుకో ఫార్మా కంపెనీ, ఫార్మా క్లస్టర్. అది కూడా ఇంకా మనకు నిజాలు తెలియక నా కంపెనీ కూడా వాళ్ళు అల్లుడు ఏదో భాగస్వామ్యం చేరుస్తున్నాయని అంటున్నారు. ఇక మీరే పెట్టుకోండి, మీ భూములు మీ ఫార్మాలు మీ అన్ని పెట్టుకోండి. అనవసరంగా పేదవాళ్ళది కరెక్ట్ కాదు. దీనికి తగిన సమాధానం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, లడ్చర్ల కావచ్చు. అలాగే డీకే అరుణ ఆ రోజు అంటే ప్రివెన్షన్ ఆఫ్ అరెస్ట్గా అంటే ముందస్తు అరెస్ట్గా చేసే భాగంలో కొంచెం నోరు జారినటువంటి సందర్భం ఒకటి కనిపించింది. అంటే బేసిక్గా ఆ విధమైన మాటలు ఇప్పటి వరకు రాజకీయ నాయకులు ఈ 10 ఏళ్లలో కానీ లేకపోతే 15 ఏళ్లలో కానీ ఎప్పుడు కూడా వినలేదు. అలాంటి మాటలు ఈ మధ్య కాలంలో వస్తున్నాయంటే ఏమనుకోవాలంటే ఓ పక్క నుంచి సీఎం చూసే మిగతా రాజకీయ నాయకులు నేర్చుకుంటున్నారు అనుకోవచ్చా, లేకపోతే సీఎంని బట్టే మీరు ఇలా మారుతారు? బీజేపీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు, అరుణక్క కూడా అట్లా మాట్లాడదు. అది చిన్న ఏదో అది ఎందుకంటే ఏదో గ్రాఫిక్స్ చేసినారు, దాన్ని సౌండ్ మార్చిండ్రు కావాలని, ఒక ఆడబిడ్డని అట్లా చేయాలని. అట్లా అరుణక్క అంటే సీఎం భాషా విధానాన్ని చూసి మీకు ఏమనిపిస్తుంది? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నాకు ఈ టైంలో శాసనసభ్యులు ఉండడం కూడా అసహ్యంగా ఉండదని కూడా చెప్పాను. అట్లాంటి భాష తెలంగాణ అసెంబ్లీ కూడా చెప్పాను అన్నమాట. ఆయన సీనియర్ శాసనసభ్యుడు దాన నాగేందర్ గారు, నీ ఇంకా దాదాపు 4 ఏళ్ల పాటు కొనసాగాలి, ఈ విధమైన భాష ఉంటుందంటారా? ఉండదనే కోరుకుంటున్నాం, ఉండద్దని కోరుకుంటున్నాం, అంతే. ఇక ఇప్పుడు వాళ్ళకు ఒకటిసారి అట్లాంటి మాటలు మాట్లాడే ముందు ఆ హోదాలకు, అలాంటి వాళ్ళం కొత్త శాసనసభ్యులము, కొత్తగా వచ్చిన రాజకీయాలకు అప్పుడప్పుడు ఏదైనా మాట్లాడినా కొద్దిగా ఇబ్బందికరంగా ఏమి ఉండదు, ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ 20 ఏళ్ళ నుంచి మేము పుట్టినమే రాజకీయాల గురించి అనే నాయకులు నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను వాళ్ళని.